మేమైతే పొలానికి వచ్చాము. వెళ్ళే దారిలో రామారావు డొంక, చంద్రబాబు డొంక అని కూడా అంటారు వీటిని. విపరీతమైన ఎక్కడ పడితే అక్కడ రొట్ట బాగుంటుంది. అంటే మనం పిక్కలు జీడిపప్పు ఏరుకునేటప్పుడు అవి చెట్లు కొన్ని చెత్త అడ్డొచ్చింది కదా, అవి మీకు చూపిస్తాను. ఇగో ఈ చెట్లని రామారావు డొంక అంటారు. ఇదైతే విపరీతంగా అసలు వద్దన్నా కూడా పెరిగిపోయే మొక్క. అంటే మొక్కల దగ్గర ఇట్లా జీడి మొక్కల దగ్గర ఈ చెట్ల కింద ఇలా ఉంటుంది కదా, మనం నడిచి వచ్చేటప్పుడు ఇంకో కాలుతో ఇట్లాగా ఇట్లాగా తెంపేస్తే ఇట్లాగంటే తెగిపోయిద్ది, అక్కడ పడుకుని పోయిద్ది. నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఇగో ఇట్లాగా చెట్లు ఉన్నప్పుడు ఈ విధంగా అంటే తెగిపోయిద్ది. ఇప్పుడు చూడండి ఇట్లా ఉంటుంది. ఇలాగా దారిలో వెళ్తా ఉంటే మనకి కనిపిస్తూ ఉంటాయి కదా మొక్కల కింద, అవి మాటి తొక్కేసి వాటిని నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మనం దారికి అంటే మొక్కల కింద ఏమన్నా రొట్ట ఉన్నా కూడా తీసేయడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి మొక్కల కింద పిక్కలు ఏరుకునేటప్పుడు ఇబ్బందిగా బాగా పెరిగిపోయిద్ది. అది ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి నడిచి వచ్చేటప్పుడు మేము వాటిని తొక్కేస్తాము. అవి తొక్కేస్తూ ఉంటే మనకు కూడా నీట్గా ఉంటుంది. వద్దన్నా కూడా పెరిగిపోయే మొక్క ఈ రామారావు డొంక, చంద్రబాబు డొంక కూడా అంటారు. వాటిని విపరీతంగా పెరిగిపోయిద్ది. ఓకే ఫ్రెండ్స్.